హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్, మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో లాంచ్ అయిన మొబైల్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైస్కి లాంచ్ అయ్యాయి, దాని ప్రాసెసర్ ఏంటి, కెమెరా ఎలా ఉన్నాయి, బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఉంది, ఈ మొత్తం వీటి గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్లో లాంచ్ అయిన మొబైల్స్లో ఏవే బాగున్నాయి, ఏ ప్రైస్కి వస్తున్నాయి, అన్ని డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి సెప్టెంబర్లో మనకి ఐఫోన్ 16 సిరీస్ అయితే లాంచ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్లో మెయిన్గా మనకి 4 వేరియంట్స్ అయితే లాంచ్ అయ్యాయి. 16 Pro అండ్ అలాగే 16 Pro Max ఒకటి లాంచ్ అయింది, అండ్ అలాగే 16 Plus కూడా లాంచ్ అయింది. సో ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. మనం వీటి గురించి మాట్లాడుకొని తర్వాత మిగతావి కూడా చూసేద్దాం. సో ఐఫోన్ 16 మనకి యాపిల్ బయోనిక్ A18 చిప్తో అయితే వస్తుంది, అండ్ అలాగే ఇది మనకి 3561 mAh బ్యాటరీతో వచ్చింది, అండ్ ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ అలాగే 20 నుంచి 100% ఛార్జ్ చేయడానికి ఇదైతే మనకి 80 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ అలాగే ఇది మనకి 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ అలాగే A18 బయోనిక్ చిప్తో వస్తుంది, అండ్ అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, అండ్ అలాగే iOS 18తో అయితే లాంచ్ చేశారు దీని ప్రైస్ చూసుకుంటే అయితే 128 GB మనకి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అయితే 79,900కి అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే 256 GB చూసుకుంటే అయితే 89,900, అండ్ అలాగే 512 GB చూసుకుంటే అయితే 109,900కి అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ అలాగే ఐఫోన్ 16 Plus చూసుకున్నట్టయితే ఐఫోన్ 16 Plus మనకి 6.7 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED ప్యానల్తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీనికి, అండ్ అలాగే A18 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటే వస్తుంది, అండ్ అలాగే ఇది కూడా మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి, అండ్ అలాగే ఫ్రంట్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది, అండ్ ఇది కూడా మనకి iOS 18తో లాంచ్ అయింది. అండ్ అలాగే 128 GB వేరియంట్ చూసుకుంటే 89,900 ఉంటుంది, అండ్ అలాగే 256 99,900 ఉంటుంది, అండ్ అలాగే 512 GB వేరియంట్ చూసుకుంటే 119,900 ప్రైజ్ అయితే ఉంటుంది. అండ్ ఐఫోన్ 16 Pro చూసుకున్నట్టయితే ఐఫోన్ 16 Proలో మనకి 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే ఉంటుంది, అండ్ అలాగే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించిన డిస్ప్లే ఇది, అండ్ అలాగే A18 Pro బయోనిక్ చిప్ అయితే ఉంటుంది, అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ అలాగే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది, అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి ఇందులో, అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, అండ్ iOS 18తో లాంచ్ చేశారు దీన్ని ప్రైజెస్ చూసుకుంటే 128 GB మనకి 119,900 పెట్టారు, అండ్ అలాగే 256 GB 129,900 అయితే ప్రైజ్ అయితే పెట్టారు, అండ్ అలాగే 512 GB 149,900 అయితే పెట్టారు, అండ్ అలాగే 1 TB వేరియంట్ కూడా ఉంది. 1 TB వేరియంట్ మనకి ఇందులో 169,900 అయితే పెట్టారు. ఐఫోన్ 16 Pro Max ఇందులో కూడా మనకి 6.9 ఇంచెస్ LTPO సూపర్ రెటీనా XDR OLED ప్యానల్ అయితే ఉంటుంది, అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించిన ప్యానల్ ఇది కూడా మనకి A18 Pro బయోనిక్ చిప్తో అయితే లాంచ్ అయింది, అండ్ అలాగే అప్ టు 1 TB వరకు స్టోరేజ్ ఉంటుంది ఇందులో కూడా మనకి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో కూడా మనకి, అండ్ అలాగే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి, అండ్ అలాగే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి, అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది, అండ్ iOS 18తో లాంచ్ అయింది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 256 GB మనకి 144,900 లాంచ్ చేశారు. 512 GB 164,900 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే 1 TB వేరియంట్ మనకి 184,900 అయితే ప్రైజ్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మోటరోలా Edge 50 Neo. సో Edge 50 సిరీస్లో అయితే మనకి చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. సెప్టెంబర్లో అయితే మనకి లేటెస్ట్గా మోటరోలా Edge 50 Neo అయితే లాంచ్ చేశారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి మీడియాటెక్ Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్గా ఈ ప్రాసెసర్తో మనం చాలా మొబైల్స్ అయితే చూస్తున్నాం ఇదే ప్రాసెసర్తో. సో ఇది 4310 mAh సంబంధించిన బ్యాటరీ అయితే ఉంటుంది, అండ్ అలాగే ఇది మనకి 37 మినిట్స్లో 20 నుంచి 100% ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.78 ఇంచెస్ 1.2K LTPO
POLED ప్యానల్ ఇది. అండ్ 120 Hz సంబంధించిన రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 3000 nits వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. 8GB ర్యామ్ 256GB వేరియంట్ మనకైతే 23,999కి అయితే లాంచ్ చేశారు. అండ్ అలాగే ఇది మనకి 15 watts వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 12 MP మనకి అప్ టు 3x వరకు టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఫ్రంట్ మనకి 32 MP కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇది Android 14 Hello UIతో అయితే లాంచ్ చేశారు. ఇది 23,999కి అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వివో T3 అల్ట్రా ఇది మనకి 6.78 inches 1.2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లేకి. అండ్ ఇదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ అలాగే 5500 mAh బ్యాటరీ అండ్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఫ్రంట్ కూడా మనకి 50 MP కెమెరా అయితే ఉంది ఈ మొబైల్లో. అండ్ Android 14 FunTouchOS 14th అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. అండ్ దీని ప్రైజెస్ చూసుకుంటే 8GB 128GB 31,999కి లాంచ్ చేశారు. అండ్ అలాగే 8GB 256GB మనకి 33,999కి లాంచ్ చేశారు. అండ్ అలాగే 12GB 256GB మనకి 35,999కి అయితే లాంచ్ చేశారు ఇదైతే. అండ్ అలాగే వివో V40e కూడా లాంచ్ అయింది మనకి సెప్టెంబర్లోనే. సో ఇదైతే మనకి 6.77 inches ఫుల్ HD ప్లస్ AMOLED ప్యానల్తో అయితే వస్తుంది. అండ్ దీని రిఫ్రెష్ రేట్ మనకి 120 Hz వరకు ఉంటుంది దీని రిఫ్రెష్ రేట్ మనకి. అండ్ అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే 7300 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇది. అండ్ 5500 mAh బ్యాటరీ అండ్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ Android 14 FunTouchOS 14th అయితే లాంచ్ చేశారు. ఇది ప్రైస్ చూసుకుంటే 8GB 128GB ప్రైస్ మనకి 28,999 అయితే ఉంది. కొంచెం ఎక్కువ అయితే పెట్టారు ఎందుకంటే కెమెరాస్ మనకి 50 MP ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం ఏవో ఆప్టిమైజేషన్స్ అవి చేసి ఉంటారు. నెక్స్ట్ అలాగే AI ఫీచర్స్ అవన్నీ యాడ్ చేసి ఉంటారు. అయినా వివో ఒప్పో వీళ్ళు మనకి ప్రైస్ జనరల్గానే కొంచెం ఎక్కువ అయితే పెడుతూ ఉంటారు. సో అందులోనే కొట్టుకుపోయింది దీని ప్రైస్ కూడా. అండ్ ఇది 8GB 256GB వేరియంట్ కూడా ఉంది. 30,999 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ P2 Pro కూడా మనకి సెప్టెంబర్లోనే లాంచ్ చేశారు. సో ఇది 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1200 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. అండ్ అలాగే 5200 mAh బ్యాటరీ అండ్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అండ్ Android 14 Realme UI 5తో అయితే లాంచ్ చేశారు. అండ్ ఇది 8GB 128GB మనకి 21,999 అయితే లాంచ్ చేశారు. అండ్ 12GB 256GB మనకి 24,999కి లాంచ్ చేశారు. అండ్ 12GB 512GB 27,999కి అయితే లాంచ్ చేశారు. సో ఇవి అయితే మనకి సెప్టెంబర్ 2024లో మనకి లాంచ్ అయిన మొబైల్స్ అయితే. సో ఇందులో మీరు ఏ మొబైల్ అయినా తీసుకున్నట్టయితే ఆ మొబైల్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆఫర్స్లో వచ్చాయి కదా, ఏదైనా మొబైల్ మీరు తీసుకుందామని ప్లాన్ చేస్తుంటే అది కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇలాగే సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో దిస్ ఈస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.